హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అమ్మఒడికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మనకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మఒడినే తల్లికి వందనం అని చెప్పేసి నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి గవర్నమెంట్ కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది. వాటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను. సో గవర్నమెంట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని అయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో తల్లికి వందనం కానివ్వండి, మనకు చాలా కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని రాబోతున్నాయి. వాటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా తెలుసుకోవచ్చు. సో తల్లికి వందనం సంబంధించి కొత్త గవర్నమెంట్ చెప్పిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, మనిషికి 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. సో మీకు ముగ్గురు పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 అయితే వస్తాయి. మనకు పాత గవర్నమెంట్లో ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 15,000 ఇచ్చేవాళ్ళు. అలాగే మనకు లాస్ట్ టైం చూసుకుంటే 2,000 తగ్గించి 13,000 మాత్రమే ఇచ్చారు. సో వీళ్ళైతే ఎలాంటి కట్టింగ్స్ అయితే చెప్పలేదండి. 15,000 అయితే కంపల్సరీ ఇస్తామని చెప్పారు. కాకపోతే వాళ్ళు చెప్పిన మెయిన్ కండిషన్ ఏంటంటే, ఎవరైతే పిల్లవాళ్ళు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఇంకా ఎవరైనా ఆధార్ కార్డ్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మీకు ఆధార్ కార్డ్ అనేది వాళ్ళే చేసిస్తారు. ఇది ఫస్ట్ థింగ్. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ కానీ, పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇలా 10 డాక్యుమెంట్స్ చెప్పారు. వాటిలో ఏదైనా ఒకటి ఉన్నా కూడా సరిపోతుందన్నారు. సో వీటన్నిటికన్నా ఈజీ ఆధారే. మీకు స్కూల్కి వెళ్ళినా కూడా ఆధార్ అనేది కావాలి కాబట్టి కంపల్సరీ ఆధార్ అయితే తీసుకోండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి 75% అటెండెన్స్ ఉండాలా, తర్వాత ఏమేమి కండిషన్స్ పెడతారని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో మనకు వచ్చిన ఆర్టికల్ ఏంటంటే 75% అటెండెన్స్ని కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. దానికి ఏమన్నా వెసులుబాటు ఇస్తారా, లేకుంటే కొన్ని మెడికల్ కండిషన్స్ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా మనకు గవర్నమెంట్ అయితే క్లియర్గా తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. అలాగే మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, లాస్ట్ టైం మనకు కరెంట్ బిల్ పెట్టారు. అంటే కరెంట్ బిల్ ఎన్ని యూనిట్స్ ఉన్నా, కార్ ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా, కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. ఈ కొత్త గవర్నమెంట్ ఆ కండిషన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఈ ఇయర్ అయితే కంపల్సరీ ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఫ్రెష్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. కొత్తగా పిల్లలు ఉంటారు. మనకెందుకంటే ఇంట్లో ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు కాబట్టి కొత్త అప్లికేషన్స్ అయితే కంపల్సరీ మీరు అప్లై చేయాలి. అలాగే ఇంకోటొచ్చేసి వాలంటీర్స్ లేరు ఇప్పుడు. వాలంటీర్స్‌తో మనకు గవర్నమెంట్ అయితే పెన్షన్స్ కూడా పంపిణీ చేయించట్లేదు. సచివాలయం సిబ్బందే చేస్తారు. వెల్ఫేర్ గానీ, సెక్రటరీ గానీ వాళ్ళ ద్వారానే మనం అప్లై చేసుకోవాలి. ఇంకా వాలంటీర్స్‌తో అయితే గవర్నమెంట్ వాళ్ళకు ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే లేదు. మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వాలంటీర్స్ లేకపోతే పని జరగదా, మనకు సచివాలయం సిబ్బందితోనే మొత్తం చేపించారు కాబట్టి, సో వాళ్ళతోనే మీకు ఏదైనా అప్లికేషన్స్ కానీ, మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ సచివాలయం సిబ్బందితోనే మనకైతే ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ డైరెక్ట్‌గా చేతికిస్తారా, అకౌంట్‌లో వేస్తారంటే, సో కంపల్సరీ మదర్ అకౌంట్‌లోనే వేస్తారండి, పిల్లల అకౌంట్‌లో కాదు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి సంబంధించి 30,000 రూపాయలు అనేది మదర్ అకౌంట్‌లోనే పడుతుంది. సో కంపల్సరీ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్‌గా స్కూల్ జాయిన్ చేపించిన అలాంటి వాళ్ళు ఉంటే బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ చేయించుకోండి. అలాగే ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేటు, రేషన్ కార్డులో లేకపోతే రేషన్ కార్డులో కూడా మీ పిల్లల్ని యాడ్ చేయించుకోండి. ఎందుకంటే మనకు రేషన్ కార్డు కూడా అడుగుతారు. సో అటెండెన్స్ అనేది ఉండాలి. కంపల్సరీ స్కూల్‌కి అయితే పంపించండి. ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్‌కి మాత్రమే ఇస్తారా, ప్రైవేట్ స్కూల్స్‌కి ఇస్తారా అని చెప్తున్నారు. సో ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్‌కి మాత్రమే అంటే గనక మనకు నెంబర్ తగ్గుతుంది. లేదు ప్రైవేట్ స్కూల్స్ లాస్ట్ టైమ్ లాగా ఇచ్చినారంటే మనకు ఆ నెంబర్ అనేది డబల్ అవుతుంది. సుమారుగా 60, 70 లక్షల మందికైతే అమ్మఒడి ఇస్తున్నారు. అది 1,00,00,000 మంది వరకు వెళ్ళొచ్చు. అంటే మాక్సిమం ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు, మామూలుగా ఒక ఇద్దరు పిల్లలైతే మనం కామన్‌గా చూస్తుంటాం. కాబట్టి డబల్ అయ్యే అవకాశాలైతే ఎక్కువ ఉన్నాయి. సో దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ అయితే తొందరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మీరు ఇంపార్టెంట్‌గా చేయాల్సిన పని ఆధార్ అప్లై చేసుకోవడం, బర్త్ సర్టిఫికేట్ లేకుంటే అది అప్లై చేసుకోవడం, లేకుంటే రేషన్ కార్డులో మీ పిల్లల్ని యాడ్ చేసుకోవడం, అలాగే బ్యాంక్ అకౌంట్ లేకుంటే బ్యాంక్ అకౌంట్ చేయించుకోవడం, అలాగే పిల్లలకు సంబంధించి మీ పేరు ఏదైతే స్కూల్లో ఉందో అక్కడ కరెక్ట్‌గా రిజిస్టర్ చేసుకొని, వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళ నేమ్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్కూల్ నుంచే లిస్ట్ అయితే వెళ్తుంది గవర్నమెంట్‌కి. అక్కడ ఏదైనా తప్పులున్నా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఏజ్ డిఫరెన్స్, తర్వాత ఇలాంటివి లేకుండా, పేరు తప్పు లేకుండా ఇవన్నీ చూసుకోండి. ఏ డేట్‌లో ఇస్తారు, తర్వాత ఎలా ఇస్తారు అనేది మనకు తొందరలోనే విధి విధానాలైతే అనౌన్స్‌మెంట్ చేస్తారు. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ లాస్ట్ మంత్ అంతా పెన్షన్స్‌కి సంబంధించి అనౌన్స్‌మెంట్ చేశారు. అంటే కొత్త పెన్షన్స్ కూడా ఇంకా వాళ్ళు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఇంకా చెప్పలేదు.
ఈ అమ్మఒడి కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకు కంపల్సరీ అయితే ఈ ఇయర్ వస్తుంది. లాస్ట్ టైం వచ్చి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది. కాకపోతే కొంతమందికి రాకుండా బ్రేక్ అయిపోయి ఇట్లా కండిషన్స్ ల్యాండ్ కానీ, కరెంట్ బిల్ కానీ వాళ్ళకి కూడా వచ్చే విధంగా అయితే ప్రక్రియ ఉంటుంది అని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే కరెంట్ బిల్ వల్ల చాలామందికి ఆగిపోయింది. సో దానికి కూడా తగిన ఇది చేస్తాము. కారు ఉండి కొన్నిసార్లు ఆగిపోవడం ఇట్లాంటివి జరిగినాయి. వాటందరికీ కూడా వచ్చే విధంగా మనం కొత్త రూల్స్ అయితే తీసుకొస్తామని చెప్పారు. సో సచివాలయంలోనే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మనకు సచివాలయం సిబ్బందే వస్తారు. ఇక్కడ మనకు ఇక మీదట డైరెక్ట్‌గా వాలంటీర్స్‌తో అయితే మనకు డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు. ఏదైనా కూడా గవర్నమెంట్ అధికారులే చేస్తారన్నట్టు, వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చెప్పారు. సో కాబట్టి సచివాలయం సిబ్బందితోనే టచ్‌లో ఉండండి. సో ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లికేషన్ కానివ్వండి, అలాగే మనకు ఆధార్‌కి సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా కూడా కంపల్సరీ మన ఛానల్ అయితే మీకు వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డేట్ కానీ, అప్లికేషన్ కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇంకొక 2-3 మంత్స్ అయితే టైం పట్టే అవకాశం ఉంది. బట్ ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఆ డీటెయిల్స్ రాగానే మీకు తప్పకుండా అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై బై.